హిట్ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. రేపు 4వ తారీఖున అంటే ఎగ్జాక్ట్‌లీ ఎల్లుండి రిలీజ్ అవుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'బుచ్చిబాబు సన' దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ కిలారి సతీష్ బాబు తొలిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం నిర్మించేది 'పెద్ది' 4వ తారీఖు రిలీజ్ అవుతున్న సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు సనాని ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఏంటి మీ స్పెషల్ ఎక్స్‌పీరియన్స్? మొత్తం ఇండియా అంతా తిరిగొచ్చింది ఈ సినిమా. అండ్ ఎవరినడిగినా 'మోనార్క్' అని జెప్పి ఒకళ్ళంటున్నారు. ఇండియాలో 1, 2, 3 అని హీరో గారే అంటున్నారు. మీ నిర్మాత గారు 'మోనార్క్' అంటున్నారు. అసలు ఇవన్నీ వింటుంటే ఎల్లుండి రిలీజ్ పెట్టుకుని మీరు ప్రెషర్ ఫీల్ అవుతున్నారా? ప్లెజర్ ఫీల్ అవుతున్నారా? అసలు మీరు ఎల్లుండి అంటేనే నేను డేట్‌లన్నీ మర్చిపోయానండి. అంతే మీరందరూ రిలీజ్ అయిన తర్వాత హిట్ అని చెప్తే అమ్మ హ్యాపీ అని ఉంటా. అప్పటి వరకు నాకు ఏం తింటున్నానో, ఏముండానో కూడా నాకు తెలుస్తది. నిరామయంగా అయిపోయారా? అవునండి. ఆ! అస్సలు సార్. ఏం అర్థం కావట్లేదండి. అంటే ఏం అర్థం కావట్లేదంటే సెన్సేస్ ఏంటండి అసలు ఏం జరుగుతుందో ఆ రోజు కోసం వెయిటింగ్ ఉంటది కదండీ! అదేలే. ఇయన్నీ కంట్రీ ముందు నుంచి వెళ్ళిపోతున్నాయి అంతే అండి అలాగా. ఇంకా గంటలే గంటలే ఉంది. ఆ! అవునండి. అంతే గదా! అవును. రోజుల నుంచి. బట్ అంటే స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అని ఒకటుంటుందండి. సినిమా రిలీజు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంత క్యాంపెయిను బాంబే, బెంగుళూరు, చెన్నై, విజయవాడ అసలెంత ఓవేషన్‌గా ఉంది ఫిల్మ్ ఎక్కడ విన్నా కూడా. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ యాస్పెక్ట్‌లో ఇంత ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేసి డెలివరీ చేసింది మీరే ఆ! కదా! అంటే నా టీమ్ ఉన్నారు కదండీ! అలా టీములు ఏం చెల్లవండి. ఆ! టీమ్ ఎక్కడ చెల్లుతుంది? హ్మ్. అంతా డైరెక్టర్ గారేనండి. అంతా డైరెక్టర్ గారే. మరి 'రామ్ చరణ్' హిమ్సెల్ఫ్ బీయింగ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఆయన 1, 2, 3లో ఉంటాడు ఈ సినిమా తర్వాత అంటున్నాడు. అదంతా ఆయన అభిమానం అండి. అంటే సినిమా బా వచ్చిందండి. ఏ దేవుడి దయ వల్ల అలా జరిగితే మంచిదే కదండీ! అంటే మంచి సినిమా తీసామండి. దాంట్లో తిరగలేదు. ఒక నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత ఎలాంటి కథ చెప్తాడు ఓ డైరెక్టరు. ఓ మంచి కథ చెప్పడానికంటే ఆ నేషనల్ అవార్డ్ ఏదో చేతిలో తీసేసుకొని ఇంట్లో పెట్టేసుకోవడం కాకుండా, అది చూసినప్పుడల్లా అంటే మనకి అవార్డ్ ఇచ్చారంటే ఏదో మనం చేసింది నచ్చింది. మనం చేయబోయేది కూడా ఇంకా బాధ్యతగా చెప్పాలని చెప్పే ప్రయత్నంలో ఒక కమర్షియల్ హీరోని పెట్టుకొని ఒక కమర్షియల్ ఎమోషన్ ఉంటూ, నేను చెప్పాలనుకున్న ఆర్గానిక్‌గా ఒక జెన్యూన్‌గా ఒక కథని మన రూటెడ్‌లో ఉన్న ఒక కథని చెప్పడానికి ప్రయత్నం చేశాను సార్. అంటే ఇప్పుడు మీరు చేసుకున్న కథండి మీరన్నట్టుగా యాస్ యూ సెడ్ ప్రాపర్‌లీ ఆర్గానిక్ స్టోరీని స్క్రీన్ వెర్షన్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు ఒక డైరెక్టర్‌గా మీరు అప్లై చేసిన మెకానిజం ఏంటి అంటే ఏం చెప్తారండి? మీరే అన్నారు కమర్షియల్ హీరో, ఆర్గానిక్ స్టోరీ. బట్ దాన్ని ట్రాన్స్‌లేట్ చేసి ఒక కమర్షియల్ ఫ్రేమ్‌లోకి తేడానికి అది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అవునండి. అవును. కదా! అవునండి. దానిలో ఛాలెంజ్ ఏంటి? మీరు దీన్ని నేచురల్‌గా చెప్పాలి, కమర్షియల్‌గా చెప్పాలి, అవును సార్. ఎమోషనల్‌గా చెప్పాలి. అవును. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి ఇందులో. వీటిని ఎట్లా మీట్ అయ్యారండి డైరెక్టర్‌గా మీరు? అది చరణ్ సార్ వల్ల ఈజీ అయిపోయింది సార్ నాకు నిజంగా చెప్పాలంటే. కరెక్ట్ మాట మీరు కరెక్ట్ క్వెషన్ అడిగారు. దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి చరణ్ సార్ వల్ల ఈజీ అయిపోయిందండి. ఎందుకంటే ఆయన ఆయనలో ఉన్న కమర్షియాలిటీ, నా కథలో ఉన్న జెన్యూనిటీ రెండాట్లకి సరిపడిపోయాడండి ఆయన. తో ఇటేపేస్తే కమర్షియాలిటీలోకేస్తే కరెక్ట్ తూకంలో తూగారు. ఇటేపేస్తే ఆర్గానిక్‌గా స్క్రిప్ట్‌లోకొచ్చి కూర్చున్నారండి. ఆయన ఫేస్‌లో ఉన్న ఇన్నోసెన్స్ గానండి, ఈ కథలో తాలూకులో ఉన్న ఎమోషన్స్ గానండి అన్నీ అంటే ఒకానొక టైంలో మీరు చూస్తా ఉంటే నాకు చరణ్ గారు కనపడ్డారు అన్న ట్రావెల్ కొంత ఉంటే చరణ్ గారి తర్వాత పెద్ది గాడే కనపడతాడు. చరణ్ గారు ఎక్కడో పుట్టిన విజయనగరంలో పుట్టిన ఒక కుర్రోడు పెద్దిగాడు అయిపోయాడండి. పెద్దిగాడి జర్నీతోనే ఫాలో అవుతూ ఉంటాం. పెద్దిగాడి జర్నీతోనే ట్రావెల్ అవుతూ ఉంటాం. పెద్దిగాడుని చూస్తాం. పెద్దిగాడు బాధపడితే బాధపడతాం. అంతా పెద్దిగాడే. అప్పుడప్పుడు అరే! రామ్ చరణ్ గారు అని ఎక్కడో దిక్కున ఒక దిక్కున వస్తుంటాడు అంతేండి బయటగాని. ఎక్కువ పర్సెంటేజ్ అయితే మనం విజయనగరంలోనే ఒక పెద్ది కుర్రోడే కదా ఇది. చరణ్ గారు ఆ క్యారెక్టర్‌లోకి ఒదిగిపోయారండి. దిగిపోయి రూటెడ్‌గా చేశారండి. మీరు ఇంత ట్రాన్స్‌ఫర్మేషన్స్ 3 ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉన్నా సరే, ఎక్కడ సరే కథలోంచి బయటకొచ్చామండి. కథలోనే ఉంటామండి. మార్నింగ్ నేను చరణ్ గారితో మాట్లాడినప్పుడు కూడా అది జరిగింది. అదే డిస్కషన్ పెట్టుకున్నాను నేను మార్నింగ్. ఏ డిస్కషన్? ఇదే సేమ్ సార్ అది మీరు చేయడం వల్ల ప్లస్ అయిపోయిందేమో సార్ ఈ కథకి. ఈరోజు అది చూసినోళ్ళందరూ అంటే ఎవరో చూసి కాల్ చేస్తున్నారు. ఎవరో గూగుల్ అక్కడ చూసి, ఇక్కడ చూసి కాల్ చేస్తున్నారు కదండీ! సార్ అంటే నేను ఎంత మొండిగా, ధైర్యంగా మొండిగా నేనేదో మీరు సరిపోతారని నేనెళ్ళిపోయి, లేతే మీరు చేసేసారు అన్న దానికన్నా ఆడియన్ ఈరోజు మాట్లాడుతున్నాడంటే, చూసిన పర్సన్ మాట్లాడుతున్నారంటే, అది బహుశా మీ మీ ఫేస్‌లో ఉన్న ఇన్నోసెన్స్. మీ ఫేస్‌లో ఉన్న ఇన్నోసెన్స్ మీ మీ అంటే ఆయన నిజాయితీ చూస్తే చరణ్ గారు బయట
మీరు చూస్తే చరణ్ గారిని అందరూ నిజాయితీపరుడు, చాలా మాట ఇచ్చాడంటే నిలబడతాడు, చాలా డౌన్ టు ఎర్త్ అంటారు కదండి. అది మీ అందరికీ మాట ద్వారానే ఉంటుందేమో అండి. నేను చూసి ఉంటాను కదండి ఈ 2 ఇయర్స్లో చరణ్ సార్ ట్రావెల్ చూసి ఉంటాను కదా. ట్రావెల్ చూసినప్పుడు ఆయన ఆయన బిహేవింగ్ కానండి, ఆయన వే ఆఫ్ అప్రోచ్ కానండి, జనాల ముందు ఆయన తిరిగి మాట ఇస్తే నిలబడి ఉండడం, ఎవరన్నా వచ్చి అడుగుతుంటే అది చేయడం అన్నీ అబ్జర్వ్ చేశాను అండి. ఆ నిజాయితీ బహుశా పెద్ద క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోయి ఉంటుందండి. ఓకే. పెద్ద క్యారెక్టర్‌కి బహుశా ఆ నిజాయితీ సరిపోయి ఉంటది కాబట్టండి, ఆ ఇన్నోసెన్స్, ఆ నిజాయితీ వల్లే పెద్దిలాగే బిహేవ్ చేసారు తప్ప రామ్ చరణ్ గారిలాగా ఎక్కడ అనిపించలేదండి. అదే మీరు అదే ఈ సినిమా ప్లస్ అయ్యి ఉంటది సార్ బహుశా. ఓకే. ఆ ఇన్నోసెన్సే నాకు ఈజీ అయిపోయిందండి జాబ్. ఓకే. నాకు చాలా ఈజీ అంటే మీరన్నట్టు చూస్తే కమర్షియల్, ఆర్గానిక్ బ్లెండ్ చేయడం కష్టమే. చాలా కష్టం. రైటింగ్‌లో కష్టమైందండి. నాకు రైటింగ్‌లో కష్టమైంది కానండి, మేకింగ్‌లో పిక్చరైజ్ చేసినప్పుడు చరణ్ గారు రావడం వల్ల నాకదేం తెలియలేదండి. బహుశా మీరు చెప్పండి, నేను ఆలోచించుకునే మాట్లాడుతున్నానండి ఇప్పుడు మాట్లాడేది. అంటే నాకు నిజంగా అరే! నిజమే కదా! నేను రైటింగ్‌లో రాయడానికి కష్టపడ్డాను అంతే. ఒక కమర్షియల్ హీరోకి ఆర్గానిక్ బ్లెండ్ చేయడం అనేది రాయడానికి కష్టపడ్డాను కానీ తీయడానికి కష్టమేం కనపడలేదు నాకు. అంటే బాబోయ్! కథ ఏమైపోతుందో, ఏం చేస్తే అలా ఏం చేయొచ్చు అది ఆ భయం ఎప్పుడు కలగలేదండి నాకు. రైటింగ్‌లో మాత్రం అరే బాబోయ్! రాయకపోతే ఏమవుతది? ఇక్కడ కమర్షియల్ హీరో, ఇక్కడ దీన్ని కొద్దిగా హై లేకపోతే ఏమవుతది? ఇక్కడ డౌన్ అయిపోతే ఏమవుతదని నేను రైటింగ్‌లో కొద్దిగా అక్కడే పడ్డారు. అక్కడ పడుంటదని తపన అంతేగాని, నాకు మేకింగ్‌లో అసలు గుర్తు కూడా లేదండి. వచ్చారు, చేసేసారు, అయిపోయింది అంతే అండి. టోటాలిటీలో ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఓహో! పెద్దిగా మా వైఫ్ నేను సినిమా చూసిందండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.